చెప్పినాక బాబా వారు కనిపించినారు. తల మీద వైట్ బాగా ఉంది, తల వరకు మొహం ఒకటి ఈ అనుభవం నాకు కలుగజేసినందుకు బాబా వారికి, రమణానంద మహర్షి వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు సుబ్బలక్ష్మి, ఎన్జిఓస్ కాలనీ. ఓంకారం చెప్పినప్పుడు ఫస్ట్ కొండలన్నీ కనిపించినాయి, బాబావారి కళ్ళు కనిపించినాయి. ఏ కళ్ళు ఒకటే కనిపించినాయి అనుకుంటే మళ్ళీ బాబావారి ముఖం కూడా కనిపించింది. మళ్ళీ తల మీద శక్తిపాతం పెట్టినప్పుడు నాకు రమణానంద మహర్షి గారు కూడా కనిపించారు. నా పేరు ఎస్ మల్లికార్జున శర్మ అండి. నేను షాద్ నగర్ నుంచి వచ్చాను, మహబూబ్నగర్ జిల్లా. నేను జూనియర్ హిందీ పండిట్గా పనిచేస్తున్నాను. ఈ స్వామివారు సాధనాంగం చెప్తున్నప్పుడు, అంటే శ్వాస తీర్చుకొని శ్వాస పీల్చుకొని సహస్రారంపై దృష్టి పెట్టాలన్నప్పుడు ఆ సమయంలో కొద్దిసేపటి వరకు తెల్లని కాంతి పరుచుకున్నట్టుగా అనిపించిందండి. చాలా తెల్లని కాంతి పరుచుకున్నది, అది మంచి అనుభవం కలిగింది. తర్వాత స్వామివారు ఓంకారం చెప్పినప్పుడు, తర్వాత తలపై చేయి పెట్టినప్పుడు కూడా ఏమనిపించలేదు, కానీ ధ్యానం చాలా బాగా కుదిరింది, బాగా కూర్చోగలిగాను. చివరిలో పాట పెట్టినప్పుడు బాగా ఏడుపు వచ్చేసిందండి, ఏడ్చాను. మరి ఇంతటి అనుభవాన్ని కలిగించినటువంటి రాజర్షి శ్రీ రమణానంద మహర్షి గారికి, తర్వాత సాయిబాబా గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సేవయే పుణ్యమో, గురు సేవయే పాపనాశనమో, గురు సేవయే పుణ్యమో, గురు సేవయే పాపనాశనమో, గురు సేవయే శ్రేష్ఠ సాధనరా, గురు సేవయే శ్రేష్ఠ సాధనరా, గురు సేవయే శాశ్వతమో, గురు సేవయే శాశ్వతమో, గురు సేవయే సానిప నిప పమగ మగరి సానిప నిప పమగ మగరి సానిప నిప పమగ మగరి గరి 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 షిరిడి సాయిని కొలువుమురా, షిరిడి సాయిని కొలువుమురా, ప్రేమతో సాయిని సేవించరా, ప్రేమతో సాయిని సేవించరా.
శివ శంకర మంగళం శివ శివేతి శివే